ఎందుకట కాలుగాల పిల్ల అటు ఇటు తిరుగుతా ఉండవు ఓసారి నుంచో. కాదు కాదు, జీవితమే కాలిపోతూ ఉండేది. మో ఇటు అటు ఇటు తిరగకపోతే ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని ఇందాకనే డాక్టర్లు చెప్పుండారులే. ఈ రన్నింగ్ రేస్ మన వల్ల కాదబ్బా, కాళ్ళు నొస్తా ఉన్నాయి. సేఫ్ ప్లేస్ చూసి షెటిల్ కావాలా. ఆ ఇద్దరి మధ్య కూర్చుంటాను, మనకు ఎవరితోనూ గొడవలు ఉండవా. సూపర్ ఐడియా. పొర గౌతంగా నువ్వు మావులోడు కాదరా సాయి, మాయలోడవే. ఏమిటి బాబు మాకు పోటీగా మా మధ్యన వచ్చి కూర్చున్నారు? ఇక్కడ వాస్తు బాగానే ఉండదని. అమ్మాయి వైపు వాస్తు ఇంకా బ్రహ్మాండంగా ఉంది, అక్కడ కూర్చో. అటు వైపు కూర్చుంటే వాస్తు బాగుండడం కాదు, నాకు వాసిపోతుంది. లాజిక్ అర్థం కాలేదు బాబు. నీ లాజిక్ లారీ ఎక్కించా. నాకు ఇప్పుడు నిప్పుల గుండెలో కూర్చున్న మాదిరిగా ఉండదు. మెరిన రథం పూర్తి చేసామి, నీకు 2 జ్యూస్ బాటిల్ గిఫ్ట్ గా ఇస్తాను. అవునా? అయితే కాసుకో, వ్రతాన్ని ఎలా పరిగెత్తిస్తానో చూడు. నేను ఎందుకంటే నాకేమో ప్రశాంతంగా ఉండదు. రాను. సాగిందా జోడు మధ్యల సంగీతం, బాగుందా భామలిద్దరి భాగోతం. ఓ అమ్మ, ఈడు కూర్చున్న ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో కూర్చున్న మాదిరిగానే ఉండదు కదరా స్వామి. ఇప్పుడు ఇలా వంక చూడకుండా మనం మెడిటేషన్ చేసుకుందాం. ఇంటిలోన పోరంటే ఇంటింత కాదయ్యా అన్నాడు ఆయోగి వేమనా. నా తరమా భవసాగర మీదను అన్నాడు కంచల్ల గోపన్న. అమ్మా, అమ్మాయి చేతికి తోరం కట్టండి. అమ్మా, అమ్మవారి పూజ పూర్తయింది. ఇంక మీ మనసులో ఉన్న కోరికలన్నీ పాటల రూపంలో వేడుకోండి.